హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? సలాం అలైకుం. పిండి అండి, బియ్యం శుభ్రం కడిగే సార్బోస్ మిల్లు పట్టించేసాను. 1 కేజీ పిండికి 1/4 కేజీ శనగపిండి వేసుకుంటున్నాను. ఇక్కడ వాము వేస్తున్నాను, 1 స్పూను, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కలిపేసుకోవాలి. ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత అప్పుడు అల్లం పచ్చిమిర్చి కలిపేసుకుని రుబ్బుకోవచ్చు, లేదా విడివిడిగా రుబ్బుకోవచ్చు. రుబ్బేసుకుని హీట్ వాటర్ పెట్టి పొయ్యి మీద దాంట్లో ఈ పేస్ట్ని దాంట్లో వేసేయాలి. దాంట్లో కూడా ఉప్పు వేసేసుకోవచ్చు, లేకపోతే మీరు దాంట్లో ఇదేదో ఒక దాంట్లోనే వేసుకోండి, లేకపోతే కసం అయిపోతుంది. చూసుకుని కలిపేసి వేడి నీళ్ళని దీంట్లోని ఈ పిండిలో కలుపుకుంటూ నీళ్ళు పోసుకుంటూ వడకట్టుకుంటూ కలుపుకోవాలి. లేకపోతే ఆ వడకట్టకపోతే అవి గిద్దలకి అడ్డుపడిపోతుంది. తుక్కు వడకట్టేసి కచ్చబిచ్చ కలుపుకోవాలి. మరి ముద్దలా కలుపుకోకూడదు. ముద్దలా కలుపుకుంటే ఒకసారి గుల్ల రావు, జంతువులు కంపల్సరీ గుల్ల రాకుండా గట్టిగా అయిపోతుంది, తినలేరు. కనుక కచ్చబిచ్చ కట్టుకుని ఆ తర్వాత మనకు ఒక్కో పక్క నుంచి కొంచెం వేడి నీళ్ళతో కలుపుకుంటూ ముద్ద చేసుకుని గిద్దలో పెట్టుకోవాలి. ఈ లోపు పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె కాగిన తర్వాత జంతువులు దాంట్లోకి నొక్కేసుకుని జంతువుల్ని మనం తీసేసుకుంటే చాలా ఈజీగానే జంతువులు ఉండడానికి చాలా టైం పడుతుందండి. ఇదివరకైతే నా అమ్మమ్మ ఇంటికి వెళ్తే నాన్నమ్మ ఇంటికి వెళ్ళిన ముందు ఇవే ఉండేవారు, పిల్లలు వచ్చారని. సంక్రాంతి పండుగ అయితే మరీని. మీరు ఒకసారి వండి చూడండి, ఈ కొలతలతో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి.